ఛానల్. సో గైస్, ఫోక్ సాంగ్స్ హిట్ అయితే హీరో హీరోయిన్స్ కే పేరు వస్తాయి, కానీ దాని వెనుక ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి ఎందుకు పేరు రాదు? అసలు ఏంటి? మన ముందు అయితే శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఉన్నారు, ప్రొడ్యూసర్ కమ్ అండ్ డైరెక్టర్ కమ్ అండ్ లిరిసిస్ట్. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, సెట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నీ అయితే అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం? సో నమస్తే అండి, చెప్పండి ఫోక్ సాంగ్స్ ఎలా ఉంటుంది, ఆ జర్నీ ఎలా ఉంటుంది? ఫోక్ సాంగ్స్ స్టార్టింగ్ పాట పుట్టినప్పటి నుంచి దానికి ఎవరు ఏ సింగర్ అయితే సెట్ అవుతారు అనేది ఫస్ట్ మనం రాసుకున్న లిరిక్స్కు ఫస్ట్ సింగర్ ఎవరు, ఆ సింగర్కు తగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు. ఓకే, సింగర్ ఒక డేట్ చెప్తుంది, ఉదాహరణ ఇలా 15వ తారీఖు అయితే 15వ తారీఖు అని చెప్తుంది. మనం వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ను అన్న 15వ తారీఖు ఖాళీ ఉంది అంటే ఆయన 15వ తారీఖు ఖాళీ ఉందంటాడు, లేకుంటే లేదని చెప్తాడు. ఒకవేళ లేదు అని అంటే మళ్ళీ డేట్ పోస్ట్ పోన్, 15 నుంచి 20 పోతుందా 25 పోతుందా పోస్ట్ పోన్. 25కు ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ టైం ఇస్తాడని మనం సింగర్కి చెప్తే ఏమవుతుంది, సింగర్కి వీలైతేనేమో ఆ డేట్ ఓకే, లేదన్నా నాకు ఆ రోజు వేరే రికార్డింగ్ ఉంది అని అంటే అది అయిపోతుంది. మొత్తం అటెండ్ చేసి పాట కంప్లీట్గా రికార్డింగ్ అయిపోతుంది, మంచిగా హ్యాపీ. మనకు మాస్టర్ వేవ్ వస్తుంది, సింగర్ పాడింది మ్యూజిక్ డైరెక్టర్ కొట్టింది మాస్టర్ వేవ్ వస్తుంది. మాస్టర్ వేవ్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏంటంటే ఫస్ట్ దాన్ని వీడియో ప్రజెంటేషన్ చేయాలి. ఎవరు బాగుంటారు, మెయిన్ లేడీ హీరోయిన్ అయితే ఎవరు బాగుంటారు, హీరో అయితే ఎవరు బాగుంటారు, ఓకే పాటకు వీళ్ళు చేయగలదు, ఒక డ్యాన్స్ ఉంటే కొరియోగ్రాఫర్ ఎవరు అయితే బాగుంటుంది అన్నది ఒకటి ఫస్ట్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, తిరిగే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఒక డ్యూయట్ సాంగ్స్ అని అనుకుంటే కొంతమంది హీరోయిన్లు చేయరు, మేల్ హీరోలు ఉంటే కొంతమంది చేయరు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ హీరో అయితే చేయాలని కొంతమంది అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం హీరోయిన్ అడుగుతాం, పాట పంపించాలి సార్ అని అంటారు, పాట పంపిస్తాం. పాట పంపించే క్రమంలో ఏమవుతుందంటే ఓకే వాళ్ళకి ఎవరైనా నచ్చితేనే చేయాలి, నచ్చింది కాదు. ఫస్ట్ నచ్చితే ఓకే సార్ చేస్తా, ఈ డేట్ నాకు ఖాళీ ఉన్నది, ఈ డేట్ రోజు మీరు ఫిక్స్ చేసుకోండి అని అంటారు. సేమ్ మళ్ళీ హీరో ఇట్లుంటే హీరోను మళ్ళీ అడగాలి, ఓకే ఇద్దరిని అడిగి చేసి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత దీనికి హీరో హీరోయిన్ మెయిన్ ఫిల్లర్స్ అయితే వీళ్ళు వెనకాల ఇంకుండే చాలా మంది ఫిల్లర్స్ ఉంటారు. మనకు కనబడేది వీళ్ళిద్దరే కాదు, దీని వెనకాల చాలా మంది వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఓపి, మెయిన్ మనం ఎంత ఏం మైండ్ లేమనుకున్నాం దాన్ని బయట పెట్టాలి, మన ఇమాజినేషన్ అనేది కంప్లీట్గా బయటకు తీయాలంటే కావాల్సింది మనకు డిఓపి కావాలి. డిఓపిని పాట పెట్టి ఈరోజు ఇక్కడ షూటింగ్ ఉంది ఇది అని అంటే ఇప్పుడున్న డిఓపీలు అందరూ చాలా ఆల్మోస్ట్ బిజీ ఉన్నారు. మనం అడిగిన డేట్లో అడిగితే ఒకవేళ వాళ్ళు ఓకే ఇస్తే ఇవ్వచ్చు టైము, లేదు అంటే అన్న ఈరోజు కాదు మళ్ళీ ఒకరోజు పెట్టుకో అని అంటారు. ఆడిట్ చేసి మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక ఇవన్నీ పుట్టినప్పటి నుంచి ఇక మనం షూటింగ్ పోతున్నాం. షూటింగ్ పోయే క్రమం ఎట్లుంటుంది అంటే ఫోక్ ఇండస్ట్రీలో వచ్చే ఇన్కమ్ తక్కువ. మనం దీన్ని 10 రోజులు 15 రోజులు నెల రోజులు తీసే అనుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఏది పెట్టుకున్న ప్రొడ్యూసరే అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు మిలియన్ నుంచి వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని మేము ఒక 1 డేనే మ్యాక్సిమం షూట్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంటాం, మళ్ళీ కొద్దిగా లేట్ నైట్ అయినా కూడా కింద మీద పడి షూట్ కంప్లీట్ చేస్తుంటాం. చేసే క్రమంలో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, ఫాస్ట్ అయిందని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది లేదు పాట మంచిగా వస్తుంది, మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి, ఏం కాదు ఎన్ని టేక్లైనా మంచి పర్లేదు అని అలా చేసేవాళ్ళు ఉంటారు. అండ్ మొత్తానికి ఆ రోజంతా కష్టపడేస్తాం, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎటులాట వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం రిలీజ్ చేయాలంటే తీసుకొచ్చుకున్న డాటా అంతా ఏం చేయాలి, మనం ఒక కాపీ చేసుకుంటాడు డిఓపి, ఇక ఎడిటింగ్ కూర్చోవాలి. ఇప్పుడు ఎడిటింగ్ కూర్చునేటప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే డిఓపీలకు వేరే సాంగ్స్ కూడా ఉంటాయి మనం తీసింది. ఇప్పుడు మనం ఉదాహరణ రేపే రిలీజ్ చేయాలని మనకు అనిపిస్తుంది, వాళ్ళకి వేరే సాంగ్స్ ఉంటే అని ఒక 2 రోజులు ఆగన్నా తర్వాత అయిన తర్వాత మనం ఎడిటింగ్ కూర్చున్నాం, వచ్చేసిన తర్వాత నువ్వే పక్కకుండా కూర్చొని చేద్దామని అంటారు. ఆ విధంగా అయిపోతుంది. చేసేసిన వాళ్ళు ఒకరోజు ఇది వచ్చిన తర్వాత దీన్ని ఎస్ఈఓ దగ్గర పంపించాలి. అంటే యూట్యూబ్ అదేంటి కీవర్డ్స్ అవన్నీ సెర్చ్ చేసి ఎస్ఈఓలు దీన్ని మనకు ఒక ఫ్రైడే, నేనైతే మ్యాక్సిమం ఫ్రైడే రిలీజ్ చేస్తాను. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఈవినింగ్ 4:30 వరకు పంపిస్తే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు.
దీనికి సపరేట్గా తమ్నైల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇదే మనం షూట్లో తీసుకున్న ఫోటోస్ ఏం చేస్తామంటే తమ్నైల్ డిజైన్ పంపిస్తే ఆ డిజైనర్ మన టైంలో పంపిస్తాడు. ఇది ఫోక్ ఇండస్ట్రీలో జరిగే మొత్తం ఇలా మంచి ఉన్నది చెడు ఉన్నది. నాకైతే అన్నీ అయితే మంచిగా జరిగినాయి. ఓవరాల్ గా అయితే సాంగ్ చేయడానికి చాలా కష్టాలు ఉంటాయి. చాలా కష్టాలు. ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు? మీకు బాగా బ్రేక్ వచ్చిన సాంగ్స్ ఏంటంటే ఒక్కసారి మా ప్రజల కోసం కూడా పాడుతుంటారు. నేను తీసిన సాంగ్స్ 10-11 సాంగ్స్ ఉన్నాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్ లేవుగానే ఎక్కువ ఉండవచ్చు. నాకు చాలా పేరు తీసుకొచ్చిన సాంగ్ కమర్షియల్ గా కానీ ఈ మధ్య కాలంలో ఒకటి ఇన్స్టాల్ కూడా చాలా వైరల్ అవుతుంది. అది మీ నోటితోటే పాడాలి. చాలా పేరు తీసుకొచ్చిన పాట వచ్చేసి దేకు దేకు అని సాంగ్. దేకు దేకు అని పాట రాజేందర్ అన్న రాసిండు. చాలా బాగా రాసిండు. మ్యూజిక్ వచ్చేసి కుమార్ డైరెక్టర్. దీన్ని మా టీం ఉంటుంది లీడింగ్ బాయ్స్ అని. అద్భుతమైన కొరియోగ్రఫీ చేసేది ఇద్దరు అత్త కోడలు. అత్త వచ్చేసి ప్రియగా చేసింది, కోడలు వచ్చేసి శిరీష చేసింది. ఆ పాట ఇప్పటికీ తెలంగాణ ఏ పల్లెకి పోయినా ఎక్కడ పెళ్ళైనా ఇదే పాట బాగా. మీరు అన్నారు కదా శ్రీనివాస్ గారు, ఈ ఫోక్ సాంగ్స్ లో పెట్టడం ఎక్కువ ఉంటుంది, రావడం చాలా కష్టం అనేసి మీరు అన్నారు కదా. ఇప్పుడు దేకు దేకు సినిమాకి ఎంత ఖర్చు అయింది? ఏమన్నా మీకు వచ్చిందా ఇన్కమ్? యాక్చువల్లీ నేను మొత్తం టోటల్గా చూసుకుంటే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు చూసుకుంటే నాకు అన్ని పాటలు నేను ఒక్కొక్క పాట 3 లక్షలు పెట్టిన, ఒక్కొక్క పాట 4 లక్షలు పెట్టిన, ఒక పాట 1 లక్ష పెట్టిన. ఇట్లా చూసుకుంటే నేను 20 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేసిన ఇప్పటి వరకు నా ఛానల్లో నేను తీసుకున్న పాటల. ఈ పాటలలో నాకు 4 లక్షలు పెట్టిన పాటకు 5,000 నుంచి 8,000 రూపాయలే వచ్చినాయి 2-3 పాటలకు. ఇది ఇలా జరిగే క్రమంలో ఏం చేస్తుందంటే దేకు దేకు అనే పాట నాకు 50 మిలియన్లు పోయి ఇప్పుడు ఈ పేన డబ్బులు ఏం చేస్తుంది, రికవర్ చేస్తుంది. నువ్వు అరే ధైర్యం కోల్పోకు, నీకు యూట్యూబ్ ఉన్నది అని ఒక ధైర్యం కోల్పోకుండా ఇప్పటి వరకు వచ్చిన దేకు దేకు పెట్టుబడితోటి మళ్ళీ మనం ఈ ఫీల్డ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఏదో ఆ డబ్బులు తీసుకొని నేను పెట్టినా అని వదిలిపెట్టే ఫీల్ కాదు. కంప్లీట్గా ఈ ఫీల్డ్కి మనం ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయినాం అన్నాడు. ఫీల్డ్ మొత్తం అడిక్ట్ అయిపోయినాం. ఇప్పుడు అలా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పెడుతున్నా. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన పోకుండా మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయాల్సిందే. అంతే. దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. దీనికి కామాలు పెట్టుకుంటూ పోవచ్చు. ఇంకోటి శ్రీనివాస్ గారు, నేను ఇంటర్వ్యూ పిలవడానికి మెయిన్ కారణం మీ ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది అమ్మ సాంగ్. ఒకసారి మీ నోటితో ప్రజలకి. అమ్మ సాంగ్ వచ్చేసి యాక్చువల్లీ 2018లో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన గుర్తుగా నేను ఈ పాట రాసుకోవడం జరిగింది. నేను రాసుకున్న ఈ పాటను వచ్చేసి అజయ్ మెంగాని అని చాలా మంచి చక్కటి ట్యూన్ చేసిండు. చాలా అంటే ఎంత ఎమోషనల్ ఉండే ట్యూన్ చేసిండు. ఈ పాటను రవి కళ్యాణ్ ఆయన మ్యూజిక్ చేసిండు. చాలా మంచి బాణీలు ఇచ్చిండు. దీన్ని మన అన్న గద్దరన్న, నల్గొండ గద్దరన్న మంచి తన గాంభీరమైన వాయిస్ తోటి అందరూ మొత్తం ఇట్లుంటే మొత్తం రుమాలు ఇక్కపుడిచేలా పాడిండు. ఇది మేము చేసిన టీం వర్క్. ఎలా ఉంటుందంటే, మాకు జరాలస్తని నరాలిగ్గుతాయే తల్లి, మేము తింటే నీ కడుపెట్ల నిండుతాదే తల్లి అన్నట్టు ఈ టైప్ ఉంటుంది. కంప్లీట్గా ఒక అమ్మకు బిడ్డకు మధ్యలో జరిగే సిచ్యువేషనే ఈ పాట ఉంటుంది. కాలుతో దన్నినా కూడా కడుపులోకి తీసుకొని సాధినవే తల్లి అనే పదాలు ఇలా యూజ్ చేయడం జరిగింది. ఈ పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే నల్లగొండ గద్దర్ గారు ఈ పాట పాడారు అనేసి మీరు అంటున్నారు కదా, సో ఏమైనా కాల్లోకి తీసుకొని లైవ్లో సాంగ్ పాడించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి? నల్గొండ గద్దర్ అన్న యాక్చువల్ చాలా బిజీ ఉంటాడు. ఈ టైంలో కాదు కానీ వేరే టైంలో అయితే తీసుకోవచ్చు. ఓకే. ఇంకా మీరు నెక్స్ట్ సాంగ్స్ పాడి చూపించండి. ఇంకా మీకు బాగా బ్రేక్ వచ్చింది. నేను తీసుకున్న సాంగ్స్ వచ్చేసి మందు పెట్టిందో సాంగ్ అని ఉంటుంది. అది కూడా 10 మిలియన్ అయింది. మందు పెట్టిందో మాట చెప్పిందో, జంట సంసారంలో మంట పెట్టిందో, ఈపు చూపిందో మేపు చూపిందో, గాబర ఉన్నోని గాలం వేసిందో. ఈ సాంగ్ కూడా నా సాంగే, నేను రాసిన సాంగే. చాలా బాగుంది, మంచిగా వెళ్ళింది, హ్యాపీ. ఇంకోటి శ్రీనివాస్ గారు, మీరు జాబ్ చేస్తూ లెక్చర్ జాబ్ చేస్తూ ఈ ఫోక్ సాంగ్స్కి డబ్బులు పెట్టి
ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, సో ఎందుకు ఇది అవసరమా, మనం జాబ్ చేసుకుంటే సరిపోయేది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? వాస్తవానికి నాకు స్టార్టింగ్ ఒక 3-4 పాటలకు సేమ్ అనిపించింది. అసలు ఎందుకు దిగినా అన్న బాధ అయితే బాగా అనుభవించింది. నేను వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను డబ్బులు కూడా తీసుకొని అటు ఇటు కొద్దిగా మోసం చేస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు వాడు వస్తుండు మాట తాగుతాడు తింటాడు, నాకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు తాగుతాడు తింటాడు నా డబ్బులు వస్తున్నాయి. అయినా వారి గుణం ఏంటిది తెలిస్తే మాట 2-3 వేలు పోతాయి 5 వేలు పోతాయి వచ్చు, కానీ మన గుణం ఏంటిది అనేది తెలుసుకునేందుకు నేను ఉన్నాను. నాకు చాలా 2-3 సాంగ్లు స్టార్టింగ్ పెట్టిన సాంగ్లు అన్నీ కూడా నాకు అంత పెద్ద రెవెన్యూ బ్యాక్ రాలేదు. రాకపోయే వరకు అనిపించింది, చాలాసార్లు అనిపించింది అవసరమా, మరి ఫీల్డ్ అవసరమా, మనం ఎక్కడెక్కడో కష్టపడి తెచ్చిన పైసలు దీంట్లో పెడుతున్నాం, పెట్టి ఏదో ఒక జూదంలా ఒక పేకాట లెక్క అయిపోయింది. అవసరం అనిపించింది కానీ గుండె ధైర్యం ఎందుకో ఒప్పుకోలే. చనిపోయినా సాధించిన, దీంట్లో సాధించాలనే ఉద్దేశంతో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ కంటిన్యూ అయ్యే క్రమంలో మందు పెట్టిన సాంగ్ కొద్దిగా బూస్ట్ అప్ ఇచ్చింది. ఓకే రైట్, అరే ఇదిరా విధానం, నువ్వు ఓకే సక్సెస్ అవుతామని మందు పెట్టిన పాట నాకు మంచి ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఇట్ దేకు రైట్, ఈ 2 పాటలు నువ్వు బ్యాలెన్స్గా ఉండు అని అన్నది. తర్వాత ఇప్పుడు శివరాత్రి పాట మంగ్లీ వాళ్ళ మన ఇంద్రావతి చౌహాన్ పడింది, ఆ పాట కూడా చాలా వైరల్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ పాట కూడా చాలా వైరల్ అయింది. భగవంతుని దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల ఇప్పుడు ఇప్పటివరకు నేను పెట్టిన పాటలన్నీ కూడా మంచిగా హ్యాపీగా పోతున్నాయి. వాళ్ళ దీవనార్థులు నా మీద ఉంటున్నాయి. మంచిగా నా రైటింగ్ను, నేను తీసే విధానమును అన్నీ చూసి మంచిగా ప్రతి పాటనైతే ఆశీర్వదిస్తారు. అదైతే మంచి హ్యాపీ. ఒకసారి ఇంద్రావతి గారు పాడిన పాట ఒకసారి పాడండి. తల్లి లేనుడే గాని తల్లడిల్లితే చూడడు, తలపై నీళ్ళు పోస్తే తల్లిలాగా చూస్తాడు, 3 కన్నులుండి కూడా ముష్టి ఎత్తుకుంటాడు. ఇలా ఉంటుంది. ఓకే, ఇంకోటి శ్రీనివాస్ గారు, నేను గతంలో కొంతమంది ఫోక్ డాన్సర్స్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫోక్ ఇండస్ట్రీలో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, చాలా ఏమంటారు 1-2 డేస్లోనే రూల్స్ ఉంటాయి చేయాలి ఇది అనేసి, మాకు చాలా స్ట్రగుల్ ఉంటుంది అనేసి చాలా మంది చెప్తారు. బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పెట్టే కండిషన్స్ చాలా ఉంటాయి అనేసి చెప్తారు. ఇది నిజమంటారు అసలు? ఎవరి గుణం అది ఎక్కడైనా ఉంటారు. ఫోక్ కమిట్మెంట్ అనేటోళ్ళు జర్నలిజంలు ఉంటారు, టీచర్లు ఉంటారు, అయ్యగాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీకు నచ్చితే నువ్వు పోతావు, నీకు నచ్చకుంటే పో, అంతే. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలాంటి ఉండడం వల్ల సాంగ్స్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? అది వాళ్ళ ఇష్టం. సెట్ లో మన దాంట్లో అయితే ఇప్పటివరకు అలాంటిది థాట్ ఎవరి రాలేదు. నా దాంట్లో వచ్చినా అందరు నన్ను మంచిగా కడుపు నిండా అన్నయ్య అని పిలుస్తారు, మంచిగా హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటివి అయితే నాకు తెలిసి అది ఎక్కడెక్కడో ఎవరెవరు జరుగుతుందో నాకైతే. మీరు ఓవరాల్ గా పాపం సాంగ్స్ ఏమో చేశారని అంటున్నారు కదా, ఏ సాంగ్ అన్నా నేను బాగా ఇబ్బంది పెట్టిందా సెట్ లో కానీ, షూట్ లో కానీ, ప్రొడక్షన్ లో కానీ? ఇబ్బంది అంటే స్టార్టింగ్ ఒకటి గుమ్మారకుమ్మ సాంగ్ షూట్ చేశాము. అది 2 రోజులు షూట్ అయిపోయింది. శేఖర్ అన్న కొరియోగ్రఫీ చేసిండు, చాలా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ చేసిండు. మన రాజన్న సినిమాలో అని ఉంటుంది కదా, అని హీరోయిన్. ఓకే, అయిపోయింది. మంచి హ్యాపీగా సిరిసిల్లకి వెళ్ళినా మంచి ఎక్సలెంట్ విజన్ తోటి మంచిగా కుండలు గిన్నెలు అన్నీ తెచ్చి మంచిగా హ్యాపీగా చూపెట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత డిఓపి ఏం చేసినాక కొద్దిగా లేట్గా ఇవ్వడం జరిగింది. నాకు అది ఫుటేజ్ చాలా లేట్గా ఇవ్వడం జరిగింది. అరుణ్ అదొక్కడే చిన్న ఇబ్బంది వస్తే ఇక రిమైనింగ్ నా పాటలన్నీ మ్యాక్సిమం నాకు టీం ఉంటుంది, సపరేట్ టీం ఉంటుంది. నా డిఓపి నాకు వస్తాడు, సాయంత్రం ఏంటంటే అన్నరా ఎడిటింగ్ చేద్దామంటాడు. ఈ హీరోలు హీరోయిన్లకు ఇది ఒక డేట్లు అటు ఇటు, ఎందుకంటే వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ డేట్లు కూడా అటు ఇటు ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే నాకైతే ఏం జరగలేదు. అన్నా ఈ ఫీల్డ్కి రావాలని నీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? అసలు ఈ ఫీల్డ్ అవసరమా అని కూడా అనిపించలేదా? వాస్తవానికి నేను ఒకటి వినాయకుడి సాంగ్ తీద్దామని నేను మా దోస్తు అనుకున్నాను. అనుకున్న క్రమంలో ఒక పాట దేవుని పేరు మీద ఒప్పుకుంటున్నది అని తీద్దామని అనుకున్నాం. తీసే క్రమంలో వీళ్ళు చేసే డైరెక్షన్ అవన్నీ నాకు నచ్చి నేను కూడా చేయగలను అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆటోమేటిక్గా వచ్చేసి ఇప్పుడు నాది శ్రీనివాస్ మెలోడీస్ ఛానల్ అంటే మ్యాక్సిమం 2 తెలుగు రాష్ట్రాలలో ఒక స్థిరమైన గుర్తింపే ఉంది. నేను ఏ పాట పెట్టినా కూడా నేను రాసిన
వేరే తోటి నా ఛానల్ రాపించినా కూడా మ్యాక్సిమం నా దాంట్లో ఇప్పటివరకు తీసుకున్న మ్యాక్సిమం అన్ని పాటలు కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సింబలే తోటే ఉన్న సాంగ్సే 90% ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సింబల్స్ ఉన్నాయి. 1-2 పాటలు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లేవు. మ్యాక్సిమం నేను అదే విధంగా ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది అనే ఉద్దేశంతో అదే ప్యాటర్న్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా, నెక్స్ట్ ఏమైనా సినిమాకి ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఇంకా బిగ్ స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు మీకు? మనకు మొన్ననే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒక 2 సినిమాల పాటలు రాయాలి, కొద్దిగా టైం పడుతుంది, మాది ఇప్పుడే కథ డిస్కషన్ జరుగుతుంది, మీ రైటింగ్ బాగుంది, ఖచ్చితంగా రాయాలి అది ఇది అంటే ఓకే సార్ 100% రాద్దామని చెప్పిన. అప్కమింగ్ డేస్లో అది వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే అదంతా అయిపోతే ఖచ్చితంగా నాకు ఒక సాంగ్ మాత్రం ఉండే అవకాశం మాత్రం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకోటి శ్రీనివాస్ గారు, ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు లేక చాలా ఎదురు చూస్తున్నారు చాలా మంది. మీరేమైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి? ఖచ్చితంగా 100%. మీకు టాలెంట్ ఉందంటే నా ఇన్స్టాకు కొలాబ్ అవ్వండి. మీరు లిరిక్ రైటర్ అయినా పర్లేదు, మీరు డ్యాన్సర్ అయినా పర్లేదు, మీరు డైరెక్టర్ అయినా పర్లేదు, మీరు డిఓపి అయినా పర్లేదు, మీరు హీరో అయినా, ఎనీ ఫీల్డ్ 24 దాంట్లో మీరు ఏదైనా పర్లేదు నాకు కొలాబరేట్ అవ్వండి, ఖచ్చితంగా నేను చేసేస్తాను. మా కెమెరామెన్స్ అప్పుడే కొలాబరేషన్ కొట్టేస్తారు ఇప్పుడు. ఖచ్చితంగా 100%. ఓకే, ఇంకా ఫైనల్గా మీ ఫ్యామిలీ గురించి మీ డీటెయిల్స్ చెప్పాలంటే ఏం చెప్తాను? మాది గోదావరి కని పక్కన జనగామ, అంటే గోదావరి కని జనగామ 2 ఒకటే. మా ఫ్యామిలీ డాడీ సింగర్ అండ్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్ కానీ 2008 చనిపోయింది. నేను టీచర్, క్యాలిగ్రఫీ టీచర్. నాకు భార్య, 2 పిల్లలు. నా బాబు వచ్చేసి 7th క్లాస్, పాప వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్ చదువుతుంది. ఇప్పటివరకు అయితే హ్యాపీ. ఓకే, ఓవరాల్ అయితే హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఇంకా ఫ్యూచర్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఫ్యూచర్ సాంగ్స్ వచ్చేసి మన ఒకటి ఇప్పుడు టెర్రరిస్టులు అటాక్ జరిగిన ఈ థీమ్ మీద ఒక సాంగ్ అనుకుంటున్నా, అది ఉంటుంది. తర్వాత ఒకటి అమ్మ పాట అయిపోయింది, అందరు ఉండి నాన్న పాట రాయాలి అని అంటే ఖచ్చితంగా నాన్న పాట కూడా రాస్తా అని చెప్తున్నా. ఈ 2 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మందు పెట్టిందో 2 ఉంది, డుగ్గు డుగ్గు అని బుల్లెట్ బండి లక్ష్మణ రాసిన పాట ఉంది. ఇవన్నీ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. మంచి మంచి పాటలు ఇక అప్కమింగ్ డేస్లో చాలా పాటలు. ఫ్యూచర్లో మంగ్లీ గారితో పాటించే ఛాన్స్ ఏమన్నా వస్తుంది? ఉంటుంది, 100% ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అనుకుంటాడు ఒక బోనాల పాట ఇట్లా అన్ని వీలైతే 100% పాడేస్తా. సో జనాలకి ఫైనల్గా మీ నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక లిరిసిస్ట్ రైటర్గా, అండ్ ఓవరాల్గా ఫోక్ సాంగ్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ప్రజలకి? జనాలు, ప్రేక్షకులు మీరు ఇచ్చిన దయ వల్లనే ఈ రోజున పాటలు అన్నిటి అవుతున్నాయి. మీ మీద ప్రేమ, నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే అది సరిపోదు. మీరు ఎక్కడున్నా మీరు అందరూ కడుపుసల్లా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీకు నేను ఇచ్చేది ఒక 2 చేతుల దండాలు మాత్రమే. కాబట్టి మీ దీవనార్థులు ఎప్పటికీ ఇట్లనే నా మీద ఉండాలి. మీ ప్రేమ అభిమానం కూడా ఎప్పటికీ వెళ్ళవేళ నా మీద ఇదే విధంగా కురిపించాలని మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీకు ఏ వరుస అయితే ఆ వరుసగా మీరు నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఒక సాంగ్ ప్రజల కోసం, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇష్టంగా రాసిన పాట మీకు రీచ్ కాకపోయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నేను దాయగల బిడ్డ అని ఒక పాట రాసుకున్నా, చాలా ఇష్టం నాకు ఆ పాట. అది ఒక తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కల్లునికి మామ గొడవ జరుగుతుంది. గొడవ అయిన గ్రామంలో అల్లుడు ఏం చేస్తాడంటే బిడ్డను వాళ్ళ అమ్మగారింటికి పంపివాడు. ఆ బిడ్డ తల్లి ఇద్దరి మధ్యలో స్ట్రగుల్ అవుతుంటుంది అన్నట్టు. అలా జరుపుకునే పాట చాలా ఎమోషన్ ఉంటుంది. కానీ ఎందుకు మరి జనాలకు ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు కానీ 4 లక్షలు పోయినట్టుంది, చాలా తక్కువ అయింది. కొమురెల్లి మల్లన్నకు కొండంత పట్నం ఇప్పించిన, యములాడ రాజన్నకు కోడెను కట్టిన, భగవంతుడే నన్ను చూస్తలేడు అన్నట్టు తల్లి బాధపడుకుంటా పాడుతుంది ఆ పాట. చాలా మంచి పాట, ఎక్సలెంట్ పాట. అయినా ఎందుకో రీచ్ తక్కువ ఉంది, అదొక్కటి బాగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఇందాక వేములవాడ రాజన్న టెంపుల్ గురించి ఏదో చెప్పారు కదా, అసలు ఆ టెంపుల్ విశిష్టత ఏందన్నా? అది వినేటప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. మాకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కానీ విన్నాము. యములాడ అంటే మా జిల్లానే, అంటే పూర్వం కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అయింది. యములాడలో
రాజరాజేశ్వర స్వామి చాలా ఫేమస్. అంటే రాజన్న అంటే శివుడు తెలుసు కదా, శివుడు చాలా ఫేమస్. అక్కడ గుండం ఉంటుంది, గుండాల మునిగి కోళ్ళ కడితే ఆ దేవదేవుడు అన్ని వరాలు ఇచ్చే రాజరాజేశ్వర స్వామి మా అందరికీ నమ్మకం అన్నట్టు. వీడికి పోయి ఇట్లా మొక్కితే నాకు ఆ దేవుడు ఏ వరమైనా వరం ఇస్తాడని ఒక నమ్మకం. నిజంగా దేవుడు కూడా అలానే వరాలు ఇస్తాడు. మీ సైడ్ నుంచి ఒక బిగ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు తెలుసా, ఈ మధ్యకాలంలో ఓటీలో 2 సినిమా తీసి బిగ్ బ్లాక్ బస్టర్ పట్టిండు, ఓటీటీలో కూడా దూసుకెళ్తుంది. సంపత్ నంది డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. సంపత్ నంది ఉన్నాడు, సురేందర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వదర్ ఉన్నాడు. మేబీ ఫ్యూచర్ లో వీళ్ళతో వర్క్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? రీచ్ కావాలి నా గోల్ అదే. ఓకే, ఖచ్చితంగా 100% కావాలి. భగవంతుడి దయ మనకు హెల్త్ సహకరించాలి, ఫ్యామిలీ అంతా సహకరించాలి. మనం అనుకుంటాం కొద్దిగా దేవుని దీవెనార్థి కూడా ఖచ్చితంగా ఉండాలి. అవన్నీ ఉంటే ఖచ్చితంగా అప్కమింగ్ డేస్లో బిగ్ స్క్రీన్ లా కనబడాలనేది ఒక కోరిక ఉంది. అది ఏదో విధంగా మాత్రం ఓకే. ఓవరాల్ గా అయితే ఫోక్ సాంగ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఓవర్ పని వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. హిట్ అయితే హ్యాపీ, ఫ్లాప్ అయితే నెక్స్ట్ చేస్తూనే ఉంటాం. ఇట్టుగా ఫ్లాప్ అయినా ఇంకోటి చేస్తాం, ఫ్లాప్ అయినా ఇంకోటి చేస్తాం అనేసి అంటున్నారు. సో మీరు హ్యాపీగా ఉండి మరిన్ని సాంగ్స్ చేయాలని కోరుకున్నాం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ.